హాయ్ ఫ్రెండ్స్, స్కై ఫోర్స్ అక్షయ్ కుమార్, వీర్ పహారియా హీరోలుగా నటించిన స్కై ఫోర్స్ సినిమా ఎలా ఉందో చూద్దాం. కథ విషయానికి వస్తే ఇది నిజంగా జరిగిన కథ. భారతదేశం మీద అతి ప్రేమను పెంచుకున్న ఓ పైలట్ పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి తను చస్తాడని తెలిసినా సరే అమెరికా పాకిస్తాన్ కి అందించిన కొత్త ఫ్లైట్ ని ఎలా నాశనం చేశాడు, ఆ తర్వాత ఏమైంది అన్నదే కదా. ఈ సినిమాకి ప్రధాన మైనస్ గ్రాఫిక్. ఎక్కడ గ్రాఫిక్స్ ఉన్నాయో అవన్నీ ఈజీగా తెర మీద తెలిసిపోతూ ఉంటాయి. ఇక మరో మైనస్ వీర్ పహారియా. అతను పైలట్ విజయ పాత్రలో కొంచెం ఓవర్ చేసాడు అనిపిస్తుంది. అతను బాడీకి తలను అతికించినట్లు అనిపిస్తుంది. అసలు ఇతన్ని హీరోగా ఎవర్రా తీసుకొచ్చింది అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది మనకి. కానీ అతని పాత్ర చాలా కసితో ఉన్నట్లు కనిపిస్తుంది. శరత్ కేల్కర్ పాత్ర కానీ నిమ్రత్ కౌర్ పాత్ర కానీ సినిమాని అలా నడిపిస్తాయి తప్ప అవేమీ పెద్ద గొప్ప పాత్రలు కావు అనిపిస్తాయి. అక్షయ్ కుమార్ పాత్ర విజయ ఏమయ్యాడో ఎతుక్కుంటూనే ఉంటుంది సినిమా చివరి వరకు. ప్రేక్షకుడికి ఒక సమయం వచ్చేసరికి బోర్ కొడుతుంది. ఏం చూస్తున్నావు, సినిమా ఎందుకు చూస్తున్నావు అన్న ఫీలింగ్ కలుగుతుంది. భారతదేశ వైమానిక దళానికి చెందిన ఎంతో మంది వీరుల కథలు మనం విన్నాం, చూసాం కూడా. ఈ కథ కూడా ఆ కోవకు చెందిందని చెప్పలేను. ఎందుకంటే దర్శకుడు దాన్ని ఇంట్రెస్టింగ్ గా చెప్పడంలో, దాన్ని తెర మీదకి మలచడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. ఒక అద్భుతమైన పాట లేదు, హార్ట్ టచ్ చేసే సన్నివేశాలు ఉండవు. ఆపరేషన్ వ్యాలంటైన్ లాంటి తెలుగు సినిమాలు చూస్తే ఈ సినిమా చూడాల్సిన అవసరం లేదు. ఆ సినిమా కూడా ఇంచుమించు ఇదే కథతో ఉంటుంది, ఇలాంటి కథనంతోనే ఉంటుంది. ఏదో సినిమా తీసేసాం అన్నట్టు కాకుండా ఒక మంచి ఎమోషన్, ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ మధ్య వచ్చే సినిమాలన్నిటిలో ఎమోషన్ మిస్ అవుతుంది. ఇప్పటికైనా బాలీవుడ్ తేరుకొని పఠాన్, జవాన్ లాంటి ఆర్టిఫిషియల్ ఎమోషనల్ సినిమాలతో కాకుండా కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్ లాంటి సినిమాలతో ముందుకు రావాలి. ఇప్పుడు అటువంటి సినిమాలే ప్రేక్షకులు కిక్కిస్తాయి. ఇప్పుడు కూడా మరో బాహుబలి, ఆపరేషన్ వ్యాలంటైన్, స్కై ఫోర్స్ లాంటి తీయడానికి ట్రై చేస్తే బాలీవుడ్ కనుమరుగవుతుందనడంలో సందేహమే లేదు. బాలీవుడ్ లో రాను అర్బన్ కథలు మరీ ఎక్కువైపోయి చూడడానికి చిరాకు అనిపించే ఈ సమయంలో మంచి సెంటిమెంట్ సినిమాలే కామెడీ ఎంటర్టైనర్లే నిలబెడతాయి బాలీవుడ్ ని. సారా అలీ ఖాన్ ఉన్న కొద్ది సన్నివేశాల్లో చూడడానికి అంత గొప్పగా లేదు, చేసిన యాక్టింగ్ కూడా లేదు. కొన్ని పాత్రలు ఎందుకు వస్తాయి, ఎందుకు వెళ్ళిపోతాయో తెలియదు. టైం వేస్ట్ చేసుకోవాలంటే ఈ స్కై ఫోర్స్ ని చూడండి. ఫోటోగ్రఫీ బాగున్న, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాని పాడు చేశాయి. ఎడిటింగ్ చాలా సాగదీసినట్లు అనిపిస్తుంది సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు.